జీవన తరంగాలు పార్ట్ 26. ఓల్డేజ్ పెన్షన్ డిపార్ట్మెంట్లో క్లరికల్ స్టాఫ్ కాకుండా నా కింద ఒక ఆఫీసరు, ఇంకో ఇద్దరు జూనియర్ ఆఫీసర్స్ ఉండేవారు. అందరూ ఆడవాళ్లే. నా కింద ఆఫీసరు మస్యబోలా. ఈ మధ్యనే తెలిసింది ఈ అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి అకౌంటెంట్ జనరల్ అయ్యి ప్రెసిడెంట్కి సెక్రటరీ కూడా చేస్తుందని తెలిసింది. అన్ని ఆఫీసుల్లోనూ 80% పైగా ఆడవాళ్లే. యూనివర్సిటీలో క్లాసుల్లో కూడా అంతే. చాలామంది ఎయిడ్స్ వల్ల కారు ప్రమాదంలోనూ చనిపోతూ ఉండేవారు. ఎవరిని అడిగినా వీకెండ్కి ఫ్యూనరల్కి వెళ్ళాలి అనేవారు. వారం మధ్యలో ఎవరు పోయినా వారాంతం వరకు మార్క్షీలు ఉంచి వారాంతంలో ఫ్యూనరల్ చేసేవారు. తిని తాగడానికి అది ఒకటే అకేషన్. పెళ్ళిళ్ళు జరగడం అరుదు. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా కలిసి జీవించడమే కానీ పెళ్లి చేసుకునేవారు కాదు. కుటుంబం విలువ, సాంస్కృతిక విలువలు విషయంలో ఇండియాకి ఏ దేశం సరిపోదేమో. ఆర్థిక పుష్టి ఒకటే ప్రజలను ఆనందంగా జీవించేలా చేయదేమో. మిగతా విలువలు మాట ఏమిటి? ఇండియాలో ఈ మధ్యన పత్రికల్లో వచ్చే కొన్ని వార్తా కథనాలు బట్టి విలువలు పడిపోయాయి అనే అభిప్రాయానికి చాలామంది వస్తున్నట్లున్నారు. మీడియాకి సెన్సేషన్ కావాలి. పత్రిక నిండా అవే. ఉన్నతమైన విలువలకు సంబంధించిన వార్తలు పత్రికల్లో రానంత మాత్రాన లేవని కాదు. అన్ని కోట్ల జనాభాలో పత్రికలు, టీవీలు చూపించే వాటిని బట్టి అభిప్రాయం ఏర్పరచుకోకూడదేమో. ఇంతకీ చెప్పేది ఏమిటంటే, మన దేశపు వ్యవస్థల విలువలు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. మొత్తం దేశం అంతలో ఇంటింటికి పోస్ట్ అందించే వ్యవస్థ చాలా తక్కువ దేశాల్లో చూస్తాం. డబ్బు కట్టి పోస్ట్ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. పోస్తున్నాలు కూడా అలాగే ఉండేది. చాలామంది జీతం అంతా కూడా మొదటి వారంలో ఖర్చు చేసేవారు. ఒకరోజు ఆఫీసులో పనిచేసే అమ్మాయి నేను లిఫ్ట్లో ప్రవేశించబోతుంటే చాలా ఆకలిగా ఉంది, 5 పూల అయ్యి అంది. చలించిపోయాను. వెంటనే ఇచ్చాను. ఇది చూసిన మా ఆఫీసర్ మిస్టర్ శర్మ, మా దేశంలో బెగ్గింగ్ ఎంకరేజ్ చేస్తున్నారేంటి అంది. నన్ను చాలా ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఏమాత్రం సేవింగ్స్ని ఎంకరేజ్ చేయకపోవడం. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎన్ని రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి పొదుపు ప్రోత్సాహానికి? వాళ్ళ చట్టంలో ఒక్కటి కూడా లేదు. ప్రజల మనస్తత్వం, అలవాట్లు ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తాయి. ఎంత సేవింగ్స్ శాతం అధికంగా ఉంటే అంత స్థిరత్వం ఆర్థిక వ్యవస్థకు ఉంటుంది. అందుకనే పెద్ద పెద్ద ఒడుకులు మనం తట్టుకోగలిగాం. ఓల్డేజ్ పెన్షన్లో నేను చేసేది పెద్దగా ఏమీ లేదు, కానీ ఒక విషయంలో అకౌంటెంట్ జనరల్ ఆనందపడ్డాడు. బోట్స్వానాలో ప్రతి డిపార్ట్మెంట్కి బడ్జెట్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లోనే మేనేజ్ చేయాలి కాబట్టి ఫండ్స్ మేనేజ్మెంట్ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. దేశమంతటా పెన్షన్ అందచేయడానికి పోస్టల్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. ప్రతి నెల అకౌంటెంట్ జనరల్ తన బడ్జెట్లోంచి కొంత మొత్తం పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇస్తాడు. వాళ్ళు పెన్షన్ పే చేయగా మిగిలినది తిరిగి ఇవ్వాలి, లేదా తర్వాత నెల అడ్జస్ట్ చేసి తక్కువ తీసుకోవాలి. ఆ లెక్కలు సరిగ్గా చూడక మా డబ్బు మిలియన్లు అక్కడ ఉండిపోయింది. నేను వెళ్ళిన కొద్ది రోజులకి అది గమనించి ముందు ఒక ఉత్తరం రాశాను వాళ్ళకి. చాలా లైట్గా తీసుకున్నారు, కానీ వదలకుండా స్టాటిస్టిక్స్తో సహా చూపుతూ అది అకౌంటెంట్ జనరల్ బడ్జెట్ మీద ఎంత ప్రభావం చూపుతుందో వివరించేటప్పటికీ అకౌంటెంట్ జనరల్ కళ్ళు తెరిచాడు. ఒక అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్కి పోస్టల్ చీఫ్ ఫ్రెండ్, అందుచేత ఇన్నాళ్ళు నడిచింది. తర్వాత కొన్నాళ్ళకి నన్ను అక్కడి నుంచి మెయిన్ పెన్షన్ వింగ్కి మార్చారు. అక్కడ ముఖ్యమైన పని మాలాంటి కాంట్రాక్టు మీద పనిచేసే ఆఫీసర్లకి కాంట్రాక్ట్ రెన్యువల్ టైంలో కానీ లేదా పూర్తి వెళ్ళిపోతున్నప్పుడు కానీ టెర్మినల్ బెనిఫిట్స్ పే చేయాలి. అది చాలా టెన్షన్తో కూడుకున్న పని. అంటే వెళ్ళిపోయే వాళ్ళకి గడువు లోపల చెక్కు వచ్చేలా చూడాలి. వాళ్ళు టికెట్స్ ముందుగా బుక్ చేసుకుంటారు కాబట్టి ఆ టైంకి కనీసం ఒక రోజు ముందు రావాలి. అంతా మన కిందే ఉంటే పరుగులు పెట్టించవచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ రాకుండా నేను చెక్ ఇవ్వలేను. ఆ కారణం చెప్పి వెళ్ళే వాళ్ళ పరిస్థితి పట్టించుకోకుండా ఉండలేము. అందుచేత నేను పర్సనల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎవరి ఫైల్స్ ముందు క్లియర్ చేయాలో అవి తీయించి అక్కడ ఆఫీసర్ల చేత క్లియర్ చేయించి ఆ ఫైల్ తెప్పించి మేము చెక్ ఇచ్చేవాళ్ళం.
ఇక్కడ నాకు యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడం చాలా ఉపయోగపడింది. అక్కడ ఏ సెక్షన్కి వెళ్ళినా నా స్టూడెంట్స్ ఉండేవారు. ఇండియాలో లాగే వాళ్ళు లెక్చరర్స్కి గౌరవం ఇస్తారు. వాళ్ళకి అర్జెన్సీ చెబితే చాలా సహాయం చేసేవారు. ఎక్కువ మంది ఇండియన్స్ అయినా మిగతా దేశాల వాళ్ళు చాలామంది ఉండేవారు. టైంకి చెక్ ఇవ్వడంతో వాళ్ళు పొందే ఆనందం, చూపించే కృతజ్ఞతలు ఇవన్నీ చాలా మోటివేషన్ ఫ్యాక్టర్స్. అక్కడ పని చాలా గుర్తింపుని, తృప్తిని ఇచ్చింది. మొత్తం 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఎడ్యుకేషన్ మినిస్ట్రీలోకి మార్చారు. అక్కడ ఉండగా సౌత్ ఆఫ్రికా 2 మాటలు వెళ్ళాను. ఒక మాట సన్ సిటీ, ఇంకో మాట జోబర్గ్. ఇప్పుడంటే ఇండియాలో అన్ని చోట్ల వచ్చాయి, కానీ అప్పట్లో సన్ సిటీ లాంటి ఎంటర్టైన్మెంట్ పార్కులు తక్కువ. ఆర్టిఫిషియల్ సముద్రం వంటివి అప్పట్లో కొత్త. జోబర్గ్ సిఎంఏ పరీక్ష రాయడానికి బస్సులో వెళ్ళాను. సిఎంఏ గురించి అదివరకు చెప్పాను. ఇండియాలో ఉండగా బొంబాయి వెళ్ళి రాస్తే 3 పార్టులు పాస్ అయ్యాను. నాతో పాటు హలాయుధరావు గారిని గుంటూరులో ఐటీసీలో చేసేవారు, ఆయన కూడా రాసేవాడు. ఆ పేరు నచ్చి కొన్ని కథల్లో ఆ పేరు వాడుకున్నాను. 4వ పార్టు ఎక్కడో తేడా వచ్చి పాస్ అవ్వలేదు. ఈ లోపల బోట్స్వానా రావడం జరిగింది. అక్కడ జోబర్గ్లోనే ఉంది సెంటరు. అక్కడికి వెళ్ళి రాశాను. పరీక్ష ఫిజికల్ నుంచి కంప్యూటర్కి మార్చారు. గతంలోలా కాకుండా పరీక్ష అవగానే కంప్యూటరే రిజల్ట్ చూపించేస్తుంది. అప్పుడు కూడా పాస్ అవ్వలేదు. ఆ తర్వాత వదిలేశాను. కానీ ఇండియా వచ్చిన తర్వాత తెలిసింది ఆ 4వ పార్ట్ ఇండియాలో ఐసీడబ్ల్యూఏ పాస్ అయిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారని. బోట్స్వానా తరంగాలు కాస్త వెనక ముందు అవుతున్నాయి. బోట్స్వానా వచ్చిన ఏడాదిలోపే ఆర్థికంగా 2 మంచి విషయాలు జరిగాయి. ఇక్కడ గవర్నమెంట్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పే రివిజన్ జరిగి మా అందరికీ 25% జీతాలు పెరిగాయి. ఇది ఊహించనిది. అలాగే కొన్ని ప్రత్యేక క్వాలిఫికేషన్లు ఉన్నవారికి పై స్కేల్ ఇచ్చి జీతం ఇంకా పెంచారు. మా క్వాలిఫికేషన్స్ కూడా అందులో ఉన్నాయి కాబట్టి మాకు కూడా పెరిగాయి. ఇంకొకటి జరిగింది ఏమిటంటే, ఇండియాలో నా వ్యవహారాలు చూస్తున్న మా తమ్ముడు కొడుకు చక్రవర్తి ఒక అద్భుతమైన పని చేశాడు. అప్పుడే ప్రారంభించిన ఆన్లైన్ ట్రేడింగ్ నేను చేసేలాగా ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ పంపాడు. ఆన్లైన్ ట్రేడింగ్ 1999లో చక్రి పరిచయం చేసిన స్టాక్ మార్కెట్ ప్రవేశం 1984లోనే జరిగింది. నాకంటే ముందు మా బావమరిది శేషు, మిత్రుడు నటరాజు స్టాక్ మార్కెట్లో ప్రవేశించారు. మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీల షేర్లు కొన్ని చట్టాల మార్పుల వల్ల వాళ్ళు చౌకగా కొనగలిగారు. బాగా మార్కెట్ నాలెడ్జ్ ఉండడమే కాకుండా మంచి డిసిప్లిన్ ఉండడం వల్ల కోట్లు గడించారు. నేను కొద్దో గొప్ప గడించాను, కానీ కొన్ని నియమాలు పాటించకపోవడం వల్ల డబ్బు పోగొట్టుకోలేదు, కానీ ఎక్కువ గడించే అవకాశం పోయింది. ఆలస్యంగా తెలుసుకున్న కొన్ని విషయాలు చెప్పాలి. స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్స్, ఎక్కువ పరిజ్ఞానం లేని వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయకూడదు. వాటిలో సంపాదన కంటే పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ. ధర ఎక్కువ అని చూడకుండా మొదటి లైన్లో ఉండే కొన్ని పెద్ద కంపెనీ షేర్లు కొని ఎక్కువ కాలం ఉంచుకోవాలి. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, స్టేట్ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, పిడిలైట్ వంటి మంచి కంపెనీలు కొన్ని పెట్టుకొని రిజల్ట్స్ వాచ్ చేస్తూ ఉండాలి. కొని తొందరగా తక్కువ లాభానికి అమ్మడం వల్ల మంచి అవకాశాలు పోతాయి. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత ఒక మాట ఎంఆర్ఎఫ్ 3 షేర్లు ఒక్కొక్కటి 12,000 చొప్పున కొని 14,000కి అమ్మేశాను. ఇప్పుడు అది ఒక్కొక్కటి 1,50,000. ఈ షేర్ గురించే ప్రేయసి కోరిక అని ఒక కథ రాయడం జరిగింది. ఆన్లైన్ ట్రేడింగ్ చక్రి పరిచయం చేశాడని చెప్తుంటే ఇవన్నీ గుర్తు వచ్చాయి. ఇక్కడ చక్రి గురించి చెప్పాలి. మేము 6 అన్నదమ్ములం, కాకుండా అక్క, చెల్లి. నా తర్వాత వాడు సత్యనారాయణ కెరీర్లో ఒడిదుడుకులకు లోనే అనకాపల్లిలో చిన్న ఉద్యోగం చేసేవాడు. వాడికి ఒక కొడుకు చక్రవర్తి, ఒక కూతురు బిందు. వాడి బారసాల రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు కలిసి వచ్చే పేరు చెప్పమంటే మురుగన్ చక్రవర్తి అని సజెస్ట్ చేశాను. ఆ పేరు 2 కథల్లో వాడుకున్నాను ప్రతిలిపిలో. హైదరాబాద్లో సొంత ఇంట్లోకి మారేటప్పటికీ చక్రవర్తి అనకాపల్లిలో 6వ 7వ చదువుతున్నాడు. అక్కడ చదువు అంత బాగుండదని వాడిని హైదరాబాద్ పంపేయమన్నాను.
అలా వాడు హైదరాబాద్ వచ్చి మా ఇంటి పక్కన ఉన్న సాయి పబ్లిక్ స్కూల్లో చేరాడు. స్థలం మార్పు, మీడియం మార్పు సమస్యలని మా ఆవిడ వాడితో కూడా స్కూలుకి వెళ్ళి టీచర్స్తో మాట్లాడుతూ ఒక దారిలో పెట్టింది. వాడి విషయంలో నా ప్రమేయం కంటే ఆవిడ శ్రద్ధ ఎక్కువ ఉపయోగపడింది. చిన్నప్పటి తెలివితేట చూసి మనిషి భవిష్యత్తు అంచనా వేయలేము. నా దగ్గరే పెరిగిన కేదారు, శుభల చదువులు పట్టించుకునే సమయం నాకు ఉండేది కాదు. అలాగే వీడి విషయంలోనూ జరిగింది. నేను బోట్స్వానా వచ్చే ముందు వాడు ఒకరోజు నా ఆఫీస్కి వచ్చాడు. అప్పుడే బీకాం పూర్తి చేశాడు. జాబ్ సులువుగా రావడం ఆలోచించి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోరా, వెంటనే జాబ్ వస్తుందా అన్నాను. అది నేను అప్పుడే మర్చిపోయాను. ఆ తర్వాత నేను బోట్స్వానా వచ్చే ముందు వాడిని ఇంట్లో వదిలేసి అక్కడ వ్యవహారాలు చూడమన్నాను. వాడు మంచి ఫ్రెండ్స్ కంపెనీలో పడ్డాడు. ట్యాక్స్ డిప్లొమా ఒకటి ఉస్మానియాలో 1 సంవత్సరం కోర్సు చేసి అమెరికా యూనివర్సిటీ అడ్మిషన్కి ఎలిజిబిలిటీ తెచ్చుకున్నాడు. అదే సమయంలో నాకు ఐసిఐసిఐ బ్యాంక్ లింక్ పంపాడు. అప్పుడే స్టాక్ మార్కెట్ రికవర్ అవుతూ ఉండడం వల్ల బోట్స్వానా సేవింగ్స్ వాటిలో పెట్టడం వల్ల చాలా బాగా పెరిగాయి. కొంత రియల్ ఎస్టేట్లో కూడా వాడి ద్వారానే పెట్టాను. వాడు అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి దుబాయ్, సింగపూరు, ఆస్ట్రేలియాల్లో చేసి ఒక గ్లోబల్ కంపెనీకి ఇప్పుడు సిఎఫ్ఓగా సింగపూర్లో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో 2 ఇళ్ళు, హైదరాబాద్లో 2 ఫ్లాట్లు, ఇవన్నీ సంపాదించడమే కాకుండా వాళ్ళ అమ్మని నాన్నని మంచి ఫ్లాట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ వేళ వాడిని టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకో అని చెప్పినప్పుడు నేను వాడిని తక్కువ అంచనా వేశానని మనసులో అనుకుని పట్టుదలగా తర్వాత అన్నీ చేశాడట. నేను వాడికి చెప్పాను, అప్పటి నీ తెలివితేట చూసి అలా అన్నాను రా, సేఫ్టీ ముఖ్యం అనుకున్నా, నక్షత్రాల సంగతి మర్చిపోయాను అన్నాను. మీరు అలా అనడం మంచిదే, ఇది లేకపోతే పట్టుదల వచ్చేది కాదేమో అన్నాడు వాడు. చక్రవర్తి, మా అమ్మాయి శుభ కలిసి పెరిగారు. చిన్నప్పుడు చిన్న చిన్న దెబ్బలాట్లు ఉన్నా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రత్యేక బాండింగ్. వాడికి బంధువులు కావాలి. దూరం అయినా తరచు వచ్చి అందరినీ కలిసి కొంత సమయం గడుపుతాడు. వాడి అక్క బిందు పెద్ద చదువులు చదవకపోయినా మంచి భర్త సాహచర్యంలో స్కాట్లాండ్లో సోషల్ సర్కిల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఒక పెద్ద బ్యాంకులో ఉద్యోగం చేస్తూ తెలుగు అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండి మంచి పేరు తెచ్చుకుంది. మాబడి అని ప్రవాసాంధ్రులకు తెలుగు నేర్పే ప్రాజెక్టులో అమెరికాతో సహా చాలా దేశాల్లో సేవ చేసింది. తన కూతురు భరతనాట్యం అరంగేట్రం ఇండియా వచ్చి రవీంద్ర భారతిలో సింగిల్ హ్యాండెడ్గా మేనేజ్ చేసిన తీరు నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. బాగా చిన్నప్పుడు కేదార్ని వాడి తప్పు లేకపోయినా కోపడిన సందర్భాలు 1-2 ఉన్నాయి, కానీ మా అమ్మాయి శుభని ఎప్పుడూ కోపడలేదు. దాని ప్రవర్తనలో ఎప్పుడూ ఆ అవసరం కలగలేదు. ఇదేదో నాకే ప్రత్యేకం కాదేమో, చాలామంది తండ్రుల అనుభవం ఆడపిల్లలతో అదేమో అని నా నమ్మకం. కానీ శుభని ఒక్క మాట చాలా కోపడ్డాను, అది చెప్పాలి. ఒక మాట కేదార్ ఇంట్లో ఫ్రెండ్స్ భోజనానికి వస్తే శుభ వడ్డిస్తోంది. అప్పుడే ఏదో వడ్డించి వెనక్కి తిరిగింది. ఏమిటా వడ్డన, సరిగ్గా చేయలేవు అన్నాను గట్టిగా. అందరూ తెల్లబోయారు. శుభ కంగారుగా వెనక్కి తిరిగింది. అప్పుడు నవ్వుతూ ఆగిపోయా ఎక్కిళ్ళు అన్నాను. అంతకుముందు 1 నిమిషం నుంచి ఎక్కిళ్ళు వస్తున్నాయి తనకి. నేను అరవగానే ఆగిపోయాయి. చిన్నప్పటి పెర్ఫార్మెన్స్ బట్టి భవిష్యత్తు చెప్పలేం అన్నదానికి ఇంకో ఉదాహరణ మా ఆఖరి తమ్ముడు మూర్తి. ఒక సత్యనారాయణ శర్మ తప్ప మిగతా అందరూ నేను కాలేజీలో లెక్చరర్గా చేరిన తర్వాత కాలేజీలో చదివిన వాళ్లే. 4వ ఆత్మారాం, 5 దేవకీనందనం. డిగ్రీ ఇవ్వగానే బ్యాంకులో చేరారు. దేవకీనందన్ కూతురు కార్తీక చిన్నప్పటి నుంచి చదువులోనూ లలిత కళలోనూ చురుకు. ఆంధ్రనాట్యం నేర్చుకుని ప్రదర్శనల స్థాయి సాధించింది. దాని అరంగేట్రం చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో జరిగింది. ఫంక్షన్కి ఏవిఎస్ గారు కూడా వచ్చారు. ఆత్మారాం అమలాపంలోనే ఎస్బీహెచ్లో ఎక్కువ కాలం చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైనా వెడితే ఆత్మారాం బ్రదర్గానే గుర్తింపు. వాడి పెద్ద కూతురు పేరు కూడా సుభద్రే. మేమందరం చాలా ప్రయత్నాలు చేసినా మా చెల్లెలు శారద పెళ్ళి నిశ్చయం వాడి ద్వారానే జరిగింది.
వాడ్రేవ్ సత్యనారాయణమూర్తి గారిని అమలాపురంలోనూ వేరే చోట్ల హెడ్ మాస్టర్గా చేశారు. పిల్లలు పెళ్లి విషయంలో వాళ్ళ చాయిస్ కొంచెం ఉన్నా మొత్తం నిర్ణయం ఆయనదే. ఆయన రెండో కొడుక్కి మా చెల్లెలిని అంగీకరించడం నేను అనుకోవడం ఆయనకి మా నాన్నగారికి ఇద్దరూ కలిసి పనిచేసినప్పటి స్నేహం ముఖ్య కారణం అనుకుంటా. ఆత్మారాం కలవగానే ఆయన సంతోషించి ముందుకు తీసుకువెళ్ళారు. మా అమ్మాయి శుభ వివాహ విషయంలో కూడా మా పెద్దల పేరు ఉపయోగపడింది. మా అల్లుడు శ్రీనివాస్ నాన్నగారు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. ఆయన స్టేట్ బ్యాంకులోనే ఎవరికో జాతకాలు చూపించినప్పుడు ఆ చూసిన ఆయన అమలాపురం పూడూరు వారా, అయితే మీరేమీ సందేహించక్కర్లేదు అన్నారట. శ్రీనివాస్ మనస్తత్వం దృష్ట్యా శుభ చాలా అదృష్టవంతురాలు అని అనుకుంటాం. మా కోడలు పద్మిని కూడా శ్రీనివాస్ లాగే చాలా అనుకూలవతి. ఆమె ఆర్గనైజేషన్ స్కిల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్లో ఎక్స్పర్టు. శ్రీనివాస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక అల్లుడిగా నాకంటే ఎన్నో రెట్లు మంచివాడు. ఆఖరి తమ్ముడు మూర్తికి కూడా డిగ్రీ ఫస్ట్ క్లాస్ రాలేదు. సిఏ లాంటి వాటిలో చేరిస్తే పాస్ అవ్వడం కష్టం అనుకున్నాను. కెరీర్ పాడవుతుందేమో అని వేరే ఆలోచన చేశాను. ఎంఏ సోషల్ వర్క్ లాంటిది చేస్తే కంపెనీలలో వెల్ఫేర్ ఆఫీసరు లేదా పర్సనల్ ఆఫీసర్గా చేయవచ్చేమో అనుకున్నాను. కానీ అనుకోకుండా స్టేట్ బ్యాంకులో క్లర్క్గా వస్తే చేరిపోయాడు. బ్యాంకులో చేరే ముందు మిగతా మోటివేషన్ నేను చేయలేదు, కానీ ఒకటి చెప్పాను. బ్యాంకులో పనిచేస్తే ఫలానా సబ్జెక్టు మీద ఆయన అథారిటీ, సందేహాలు వస్తే ఆయనను అడగాలి అనే స్థాయిలో ఉండాలి అన్నాను. ఆ తర్వాత ఎప్పుడో వైజాగ్లో ఒక బ్రాంచ్ మేనేజరు, మూర్తి గారు క్రెడిట్లో అథారిటీ అండి, సందేహాలు వస్తే మేము కాంటాక్ట్ చేస్తూ ఉంటాం అని వాడి గురించి చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఐడీసీలో ఉన్నప్పుడు హైదరాబాద్లో స్టేట్ బ్యాంకులో హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ జనరల్ మేనేజరు, చీఫ్ జనరల్ మేనేజర్ బోర్డుల మీద ఉత్తరాది పేర్లు చూసి మన వాళ్ళు ఇక్కడ దాకా చేరిన వాళ్ళు తక్కువేమో అనుకున్నాను. ఆ తర్వాత మా తమ్ముడు మూర్తి డిప్యూటీ జనరల్ మేనేజరు, ఆఖరికి ఈశాన్య రాష్ట్రాల అన్నింటికీ కలిపి చీఫ్ జనరల్ మేనేజర్ అవడం విశేషం. వాడి సేవల్ని అస్సాం ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే స్టేట్ బ్యాంక్లో రిటైర్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ అయిన నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో చైర్మన్ అండ్ ఎండీగా అపాయింట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బడుగు వర్గాలకి క్రెడిట్ ఇచ్చి మోటివేట్ చేసినందుకు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు.